పేరండి? శ్రీకృష్ణ. శ్రీకృష్ణ గారు, ఎలా ఉన్నాయండి మార్కెట్‌లో కూరగాయల ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువులు ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? లేదా ఆకాశాన్ని అంటుతున్నాయండి ధరలు? ఓకే. రీజనబుల్‌గా ఉన్నాయండి. బయటికి ఇక్కడికి అంటే బయట మార్కెట్‌లో ఉన్నాయి కదా! అక్కడికి దీనికి హాఫ్ నుంచి 1/3 తేడా ఉంది. అంటే అక్కడ రూపాయి అంటే ఇక్కడ రూ. 10 ఉన్నాయి. పర్వాలేదు. ఫ్రెష్‌గా కూడా ఉన్నాయి స్టాక్. గ్రాసరీస్ అండి? గ్రాసరీస్ ఈక్వల్‌గానే ఉన్నాయండి. బయటికి ఇక్కడికి పెద్ద ఐ మీన్ గతంతో కంపేర్ చేసుకుంటే మనకి ప్రైస్ హైక్‌లో ఉందా? లేదంటే అందుకు నార్మల్‌గానే ఉంది. ఎక్కువేం లేదు. ఆ! ఆయిల్ కావచ్చు, పప్పులు అయితే టాప్‌గా ఉన్నాయి. ఆయిల్ ఇంకా చూడలేదు, వెళ్ళాలి. అంటే లాస్ట్ టైం అయినా కొని ఉంటారు కదా? ఐ మీన్ లాస్ట్ టైంకి మార్కెట్‌కి పెద్ద తేడా లేదండి. ఫ్యూ రూపీస్ తేడా ఉంది మార్కెట్‌కి దీనికి. ఎలా ఉందండి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏమనిపిస్తుంది అసలు? కూటమి గవర్నమెంట్ వచ్చాక అడ్మినిస్ట్రేషన్ ఓవరాల్గా బాగానే ఉందండి. ఇంకా టైం పట్టేటట్టుగా అనిపిస్తుంది ఇంకా ఏదైనా మార్పు రావడానికి. అంటే రాంగ్ పునాదులు చాలా గట్టిగా పడినట్టు కనబడుతుంది. ఆ పునాదులు తీయడానికి ఆ రాంగ్ పునాదులు తీయడానికి చాలా టైం పడుతుంది. చాలా రాంగ్ డైమెన్షన్స్లో వెళ్ళింది. అది గత 5 ఏళ్ళు ఏం జరిగింది మరి రాష్ట్రంలో? రాష్ట్రంలో కట్టినవి కూల్చేయడం జరిగింది, కొత్తవేమీ కట్టలేదు. సో దానికి ఒక డైమెన్షన్ లేదు, డైరెక్షన్ లేదు. అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, దశ ఏదీ లేకుండా పోయింది రాష్ట్రానికి. అలాంటి ప్రక్రియ నడుస్తుంది. చాలా అద్భుతంగా చేశాను, రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా మంచి చేశాను నేను అని చెప్తున్నాను ఆయన. చేస్తే ఒకవేళ నిజంగా చేస్తుంటే 11 సీట్స్కి ఎవరిని కన్ఫైన్ చేయరు డెఫినెట్గా. లాస్ట్ అప్పుడు టీడీపీ గురించి కూడా కోపం ఉంది ప్రజలకి, కానీ కొన్ని వర్గాలను పట్టించుకోలేదన్న కోపంతో వేశారు నాజర్. ఇక్కడ అన్ని వర్గాలు యాంటీ వేశారు, అది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ టోటల్ ఓవరాల్ రిజెక్షన్ ఇది. టీడీపీ సింగిల్గా వెళ్తే 23 వచ్చింది, ఇది సింగిల్గా 11 వచ్చింది కదా మరి. సో ఆ కంపేర్ చేస్తే కదా, స్ట్రైక్ రేట్ చూస్తే 175కి ఇతను 11, అతను మరి 21కి 21 కదా పవన్ కళ్యాణ్. సో ఎలియన్సే ఇంత స్ట్రాంగ్గా ఉంటే అతను ఎలియన్స్లో ఉండే పవన్ కళ్యాణ్. సో డెఫినెట్గా పీపుల్ మార్పు కోరుకున్నారు. ఆ వంతుగానే రైతు బజారు. కానీ ఇక్కడికంటే పిడుగులిగూడలో ఉన్నప్పుడే కన్వీనియంట్గా ఉండేది. అది అనవసరంగా తీయించారు అక్కడి నుంచి, దాన్ని గ్రౌండ్లోంచి తరివేశారు కదా ఇక్కడికి. అది మంచి ప్లేస్ ఇది. ఇది యాక్చువల్ ధర్నా స్పాట్గా ఉండేది మనకి, ఇక్కడ ధర్నాలన్నీ జరుగుతుండే అలంకార్ దగ్గర. సో అక్కడి నుంచి ఇక్కడ తీసేయటం చాలా బ్యాడ్. అది ముఖ్యంగా లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది సార్? ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన రీసెంట్గా కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా తీసుకొచ్చారు. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఏదైతే స్కూల్ పిల్లలకి బుక్స్ ఇస్తుంటారో, అలాగే కిట్ ఏవైతే ఇస్తుంటారో, యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నీ ఇస్తారో, వాటికి పేర్లు కూడా మార్చడం జరిగింది. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవి బుక్స్ పైన, అండ్ రంగ్స్ ఉండేవి. అవేవి లేకుండా క్లియర్ కట్గా ఇవ్వడం ఏమనిపిస్తుంది? చాలా ఇది మనం ఒకసారి ఉత్తరప్రదేశ్లో చూసాము. ములాయం సింగ్ యాదవ్ కొడుకు గవర్నమెంట్ వెళ్ళిపోయినాక యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఆ ఫోటోలు ఉన్న కూడా పనిచేయండి అన్నాడు. అంటే ఇది ప్రజల సొమ్ము, నేనైతే బొమ్మలు వేసుకొని ఇప్పుడు బొమ్మలు ఉన్నంత వరకు పనిచేస్తాను. ఈయన కూడా టెక్స్ట్ బుక్లో ఉండకూడదని నేను అసెంబ్లీలో చూసాం మనం. అండ్ టెక్స్ట్ బుక్లో పేర్లు, ఈవెన్ ఆవిడ లక్ష్మీపార్వతి గారి ఇది కూడా ఉందని చెప్పి చాలా మాట్లాడుకోవడం జరిగింది. సో పొలిటీషియన్స్ చదువులోకి ఎలా ఇంటర్ఫియర్ అవుతారు, చాలా ఆశ్చర్యం. ఇస్తున్న ప్రజల సొమ్మే కదా, డెఫినెట్గా తెలుసు ఆ గవర్నమెంట్కి చేస్తే దాని మీద క్లెయిమ్ ఉంటుంది. సో దానికి పర్టికులర్గా మనం బొమ్మ వేసుకుని చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నాం కేంద్రంలో ఏ స్కీమ్ పెట్టినా వ్యక్తిగత పేరు పెట్టట్లేదు మోడీ గారు, ప్రధానమంత్రి అంటున్నారు. ప్రధానమంత్రి అంటే ఎవరైనా ఏ రోజైనా ప్రధానమంత్రి ఎవరుంటే ఆయన అవుతుంది. ఆ యాటిట్యూడ్లోనే లోకేష్ గారు నడుస్తున్నట్టు కనబడుతుంది. లాస్ట్ చూసిన లోకేష్ గారికి ఇప్పటికీ చాలా మెచ్యూరిటీ లెవెల్స్ తేడా ఉంది, పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తేడా ఉన్నాయి. తీసుకోవడం రిసెప్టివిటీ ఉంది, చాలా హైగా ఉంది. అది చాలా అవసరం పొలిటీషియన్కి ఎదగాలంటే. అంటే పొజిషన్ లీడర్గా కానీ, పొలిటీషియన్గా కానీ, మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా రిసెప్టివిటీ స్కిల్స్ కావాలి. చూస్తుంటే లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మన ఒక 2 ఎడ్ల బండికి 2 ఎడ్లలా కనబడుతున్నారు. అంటే దాన్ని నడిపెట్టుగా, ముందుకు నడిపెట్టుగా. డైరెక్షన్ ఏమో మన చంద్రబాబు గారు. సో వీళ్ళ కష్టం, శ్రమ కనబడుతుంది పార్టీలో కానీ, ప్రజల్లో కానీ. లైవ్ టచ్లో ఉన్నారు. నూజివీడు IIIT క్యాంటీన్ విషయంలో కూడా గమనించాను నేను. వార్నింగ్ ఇచ్చారు, వెంటనే తీసేసారు. చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్. రాంగ్ పునాదులు వేసారుగా టైం పడుతుంది కొంచెం. గవర్నమెంట్ ఏదైనా కానీ టైం పడుతుంది. ఐటీ పరంగా డెవలప్ అవుతుంది అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఐటీ జాబ్స్. సో ఇన్ ఫ్యూచర్, అంటే ఇప్పుడు కాకపోతే ఇన్ ఫ్యూచర్ మన స్టేట్ వాళ్ళు మన స్టేట్లోనే
అంటే ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందంటారా? షూర్గా వస్తుందండి. అండ్ నాకు తెలిసి 4 ఐటీ హబ్స్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, 4 పాయింట్స్లో. నాకు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పినప్పుడు నాకు అర్థమైంది అది. 4 ఐటీ హబ్స్గా మొత్తం స్టేట్ని డివైడ్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు ఎంత కాకపోయినా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. గవర్నమెంట్కి వెళ్తాం ఇష్టం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో అక్కడితో అయిపోతాం మనం. మన స్కిల్, మన టాలెంట్ ఏ కులమైన, ఈవెన్ రిజర్వేషన్స్ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మాకేం అవసరం లేదు, మేము మా వర్క్తో మేము పైకి రాగలం. సో అలాంటి యాటిట్యూడ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అందుకని జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించడం జరిగింది. కేవలం నేను స్కీమ్స్ అవన్నీ ఇస్తాను, ఇంట్లో కూర్చోండి, నేను స్కామ్స్ చేసుకుంటాను, అది నచ్చట్లేదు ప్రజలకి. కోఆపరేటివ్గా ఉండాలి. గవర్నమెంట్ కూడా మనకి చేదోడు వాదోడుగా నడవాలి. అంటే మన మీద చేయి వేసి నడిపే ప్రభుత్వం కోరుకుంటారే కానీ మనం భుజం వేసేసి తొక్కేసే ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు. బాగానే ఉందండి ఇప్పటివరకు, ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది. రైతు బజార్లో అసలు తెచ్చిన కాన్సెప్టే చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పట్లో రోజుల్లో అదొక మైల్ రాయి, తర్వాత డైల్యూట్ అవడం జరిగింది. స్లోగా మళ్ళీ దాన్ని మార్పు తీసుకొస్తారు ఆయన. 2047 అంటున్నారండి చంద్రబాబు, మరి ఎలా ఉండబోతుంది అంటారు? చేయగలుగుతాడా? అంటే 2047 దాకా చంద్రబాబు నాయుడు గారు హేల్ అండ్ హెల్తీగా ఉంటే చాలా, ఆంధ్రప్రదేశ్కి చాలా అదృష్టం కింద లెక్కే. పైన మోడీ గారు ఉండి ఆ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా అదృష్టమే. బట్ ఆయన విజన్ని తీసుకెళ్లేటువంటి వ్యక్తులు లోకేష్ అండ్ మన పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి 2047 సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడిని అందరూ విజనరీ లీడర్ అందరూ కూడా మెజారిటీ 6 అంటుంటారు కదా. ఒక కామన్ మ్యాన్గా మీకేమనిపిస్తుంది? ఆయన విజనరీ లీడరా, జస్ట్ అంతా ఉంటుంది డబ్బానా? ఆయన విజనరీ లీడరే కానీ విజనరీ పొలిటీషియన్ అయితే కాదు. పొలిటీషియన్ అయి ఉంటే మొన్న లాస్ట్ జగన్మోహన్ రెడ్డిని రాణించేవాళ్ళు కాదు. అంటే ఆయనకున్న తెలివితేటలకి, అతనికి ఆ సామర్థ్యానికి చేసేవాడు కాదు. చాలా క్యాజువల్గా లెక్కేసుకున్నాడు ఆయన. అంటే రాంగ్ డైరెక్షన్లో లెక్కేశాడు పాలిటిక్స్ని. ఆయన ఈజ్ నాట్ ఎ గుడ్ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ముగ్గురు కలవడం వల్ల పొలిటికల్ డైనమిక్స్ మారాయి. సో శత్రువు వెళ్ళలేకపోయాడు. 3 బాణాలు వేస్తే ఎలా తప్పించుకోవాలి, సినిమాలో చూస్తాం కదా, రాక్షసుల మీద వేస్తే అన్ని పక్కల నుంచి తప్పించుకున్నాం. సో ముగ్గురు కొట్టడం వల్ల జరిగిందే కానీ ఇది ఒక్కళ్ళ వల్ల అవది. ఇది కూటమి, ఎన్డీఏ కూటమి వల్లనే అయింది. ఎన్డీఏ కూటమి వల్లనే అయింది. చాలా సఫర్ అయ్యారు 5 ఇయర్స్లో. లాస్ట్ 5 ఇయర్స్లో రోడ్లు అండి, గతుకుల రోడ్లు. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి 90% రోడ్డు, ఇంకా 10% ఉన్నాయి. ఏదో ఏప్రిల్ ఎండింగ్ ఏదో టైం పెట్టినట్టున్నారు, ఏప్రిల్లో అన్నారు కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం కవర్ చేస్తాను నాకు తెలిసి. అమర్నాథ్ ఎలా ఉన్నాయండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నిత్యావసర ధరల పరిస్థితి ఏంటి? ధరలు ఆకాశాన్ని అంటున్నాయా, లేదంటే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాయండి, ఎక్కువైతే ఏం లేవు. సామాన్యుడు కొనేటట్టే ఉన్నాయి. కూరగాయలు కూడా రేట్లు తక్కువే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేవారు కదా, వాస్తవమేనా అది? ఇప్పటికైతే ఇప్పుడే తక్కువ ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే ఇప్పుడే బెటర్. ఇప్పుడే తక్కువ ఉన్నాయి కంపారిజన్లో. ఆయిల్ కావచ్చు, ఇవన్నీ సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అన్నీ తక్కువలోనే ఉన్నాయండి, ఎక్కువేం లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెంచింది కూడా ఏం లేదు. అంత ఓవరాల్ ఈ గవర్నమెంట్ పనితీరు ఏమనిపిస్తుంది? బెటర్, ఇంతకుముందు గవర్నమెంట్ మీద బెటర్, బాగుంది. గత గవర్నమెంట్ ఏంటి బాగా, అంటే ఏ విధంగా బెటర్ అని మీరు చెప్తున్నారు? ఏ విధంగా బెటర్ అంటే, అప్పుడు ఏదైనా సరుకులు కొనాలన్నా, బియ్యం కొనాలన్నా, లేదా కూరగాయలు ఏమన్నా కొనాలన్నా కూడా కొంచెం చాలా ఎక్కువగా బర్డెన్ అయ్యేది. తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ తక్కువే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల సంగతి ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపైన బాగా దృష్టి సాధించారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీకు బాగున్నాయి, ఇంత ముందు మీద ఇప్పుడు బాగున్నాయి, బాగా వేశారు. ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నా చేస్తున్నారు, గుంతలా లేకుండా. గతంలో ఎక్కడ పట్టించుకోలేదండి రోడ్ల విషయంలో? లేదు, పెట్టించుకోవాలి. ఇంత ముందు మీద ఇప్పుడు బాగుంది. డెవలప్ అవుద్ది అంటారా ఆంధ్రప్రదేశ్? అవుతుందండి, కన్ఫర్మ్గా అవుతుంది.